మనం రూల్స్ ఎందుకు పెట్టుకుంటాం? ఫాలో అయ్యేందుక, బ్రేక్ చేసేందుక? ఎందుకంటే ఈ ప్రశ్న పదే పదే ఎదురవుతుంది మాకు. రూల్స్ ఫాలో అయ్యే వారికంటే బ్రేక్ చేసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు కళ్ళ కట్టినట్టు చూపించాలనుకున్న ప్రతిసారి మాకు ఇది తప్ప మరేం కనిపించడం లేదు. రీసెంట్గానే మెడ్ప్లస్ ప్రజల ఆరోగ్యాలతో ఎలా చెలగాటమాడుతుందో చూసాం. ప్రిస్క్రిప్షన్ లేకుండానే విచ్చలవిడిగా మందులను ఎలా సేల్ చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఇప్పటికే దీనిపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకునేందుకు పరుగులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు. బాగుంది. అధికారుల్లో చలనం తీసుకొచ్చినందుకు, ప్రజలకు మంచి జరుగుతున్నందుకు మాకు నిజంగానే సంతోషంగా ఉంది. బట్ మా పోరాటం అక్కడితో ఆగదు కదా. మెడ్ప్లస్ ఓకే, మరి మిగిలిన ఫార్మసీల సంగతి ఏంటి? అందుకే మరోసారి ఫీల్డ్లోకి వెళ్ళాం. ఓవైపు ఇంత ప్రకంపనలు వచ్చినా, ఇంత న్యూస్ వస్తూ ఉన్నా, మరో పెద్ద ఫార్మసీ చైన్ ఉన్న అపోలోపై నిఘా పెట్టాం. అక్కడేం జరిగిందో చూడండి ఒకసారి. ఇంజక్షన్ వేయాలనుకున్నా ఇంకోటి నికాడియా ఇచ్చారా? ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమేమి ఇచ్చారు? ఇచ్చారు. ఓన్లీ మెడిసిన్ 200 క్యాష్ ఇస్తారు. రికార్డియాకే వస్తుంది, ఇవ్వరా? ఎందుకండి? ఓకే, మరి ఇప్పుడు పైసలు వద్దా? మనీ తీసుకొస్తున్నాం. ఓకే, వితౌట్ బిల్ ఇస్తామంటున్నారా? రెస్ట్కి బిల్లు రాదంటున్నారా? బిల్లు ఉంటే బాగుంటుంది. సపరేట్ అయ్యండి పోనీ. ఇక్కడ సేమ్ సీన్, అదే దందా. ప్రిస్క్రిప్షన్ ఎక్కడ అనే మాట వరుసకు కూడా అడగడం లేదు. విచ్చలవిడిగా షెడ్యూల్ H, షెడ్యూల్ Xలోని డ్రగ్స్ అమ్మేస్తున్నారు. మా ప్రతినిధి రెస్టిల్ ట్యాబ్లెట్ కావాలని అడగగానే ఎలా ఇచ్చేస్తారో చూడండి. నిజానికి ఇలా ఇవ్వడం చాలా తప్పని వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఇవ్వడం ఏంటి? మళ్ళీ బిల్లు జనరేట్ కాదని డైరెక్ట్గా చెబుతున్నారు. ఇంకో దారుణం ఏంటంటే మెడిసిన్స్ విషయంలో ఏ డోస్ వేసుకోవాలన్నది డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు డోసులు వాడితే రోగి ప్రాణాలపైకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాగ్నెక్స్ ఫోర్టే ఇంజెక్షన్ 1.5G లేదా 3G కావాలని ఆమె అడిగి 3G ఇవ్వమంటే అది లేదని చెప్పి 1.5Gని ఇచ్చేసింది. పైగా ఆ బ్రాండ్ లేదంటూ జోస్టమ్ 1.5 వేరే బ్రాండ్ ఇంజెక్షన్ సేల్ చేసింది. ఇలా డోస్ ఏదంటే అది ఇచ్చేయొచ్చా? ఫార్మసీ రూల్స్ అందుకు అనుమతిస్తాయంటే నో అని చెప్పాలి. డాక్టర్ ఏ బ్రాండ్ చెబితే అదే ఇవ్వాలి, ఎంత డోస్ రాస్తే అంతే ఇవ్వాలి. అంతకంటే ఎక్కువ ఇచ్చినా సమస్య, తక్కువ ఇచ్చినా కూడా సమస్య. మరి ఈ విషయం తెలిసి కూడా ఎలా అమ్ముతున్నారు? ఎందుకు అమ్ముతున్నారు? పేరుకు చాలా పెద్ద సంస్థ. దేశవ్యాప్తంగా 5500కు పైగా స్టోర్స్ ఉన్నాయి. బట్ అన్ని ఫార్మసీల్లో ఫార్మసిస్టులు లేరు. పేరుకు ప్రతి స్టోర్కు ఒక ఫార్మసిస్ట్ ఉండాలి అంటారు, ఉంటారు అనుకుంటారు అంతే. అతను కూడా ఒక షిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అతని కింద పనిచేసే వారికి ట్యాబ్లెట్ పేరు, అది ఏ ర్యాక్లో ఉందో తప్ప ఇంకేం తెలియదు. అది దేనికి ఎలా పనిచేస్తుంది, దాని రియాక్షన్స్ ఏంటి, ఇలా ఏ విషయాలపై కనీస అవగాహన కూడా ఉండదు. జీతాలకు కక్కుర్తిపడి జస్ట్ 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న వారిని పనిలో చేర్చుకుని నడిపించేస్తున్నారు ఈ అపోలో ఫార్మసీ. ఫార్మసిస్ట్ అంటే మిమ్మల్ని అంటారా? ఇతను కూడా సేమ్ ఒక్కరే ఉంటారు, షాప్ ఒక్కరే ఫార్మసీ. మరి 24 hours ఉంటుందా? 9 hours, 8 hours అంటే 9 మిగతా టైం మీరు ఉంటారా? లేదు, షిఫ్ట్లు ఉంటాయి. 5 members ఉంటే ఫార్మసిస్ట్ ఒక్కరు ఉంటారు. తను వెళ్ళిపోయాక ఇంకా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 11. మీరేంటి బీటెక్? అర్థం అవ్వలేదు. 10th. ఓకే. వేకెన్సీ ఉన్నాయా అన్న? సీనియర్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? అంతేనా? మీరన్నా ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్? 5 years. హలో మేడం, ఏంటి మీరు బీటెక్? డిగ్రీ. మీరమ్మా? ఇంటర్. డిగ్రీ ఇంటర్ అయిందా? ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు ముగ్గురు ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అవ్వదా టాబ్లెట్ ఇచ్చేటప్పుడు? డైరెక్ట్ మీరు చెప్పిన మెడిసిన్ కొట్టి డైరెక్ట్ సబ్స్క్రిప్షన్ అది ఇస్తాను.
ఇలా 10th ఇంటర్ వాళ్ళని పెట్టుకునేందుకు ఫార్మసీ చదువులు ఎందుకు, అన్ని కాలేజీలు ఎందుకు, వారికి అంత చదువు ఎందుకు, మళ్ళీ బయటకు వచ్చి వారు నిరుద్యోగులుగా మారడం ఎందుకు, ఇలా రూల్స్ బ్రేక్ చేయడం ఎందుకు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం ఎందుకు? పోనీ ఇవేవీ తెలియకుండానే బిజినెస్ చేస్తున్నారంటే కాదు. ఎందుకంటే అపోలో అంటే అల్లాటప్ప కంపెనీ కాదు, మనందరికీ తెలుసు, చాలా పెద్ద సంస్థ. వారికి ప్రతి ఒక్క రూల్ తెలుసు, కానీ కావాలనే బ్రేక్ చేస్తున్నారు. రీజన్ కాస్త డబ్బులను మిగిల్చుకోవాలన్న కక్కుర్తి. మరి ఇలాంటి అక్రమాలను కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఏమీ చేయడం లేదు. నోటీసులు ఇస్తున్నారు, అది కూడా మూడో కంటికి తెలియకుండా. చిన్న చితక మెడికల్ షాపుల విషయంలో పెద్ద పెద్దగా ఫోటోలు వేసుకుని మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నానా హంగామా చేసే అధికారులు ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల విషయంలో మాత్రం చడి చప్పుడు కాకుండా వ్యవహారం కానిచ్చేస్తున్నారు. నిజానికి డ్రగ్స్ భూతాన్ని కూకటి వేళ్లతో రూపుమాపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగమైంది బిగ్ టీవీ. మా వంతుగా డ్రగ్స్ అంతు చూసేందుకు గ్రౌండ్లోకి దిగినప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది. చాలామందికి డ్రగ్స్ దొరకనప్పుడు మెడికల్ షాపుల్లో ప్రమాదకర మందులను కొనుగోలు చేసి టెంపరీగా మత్తులోకి జారుకుంటున్నారు. అసలు ఏంటి కథ అని ఆరాదీసి రంగంలోకి దిగితే ముందు మెడ్ప్లేస్ దొరికింది, ఇప్పుడు అపోలో. మరి ఇక ముందు ముందు ఎలాంటి సంస్థలు బయటపడతాయో చూడాలి. కానీ మా పోరాటం ఇక్కడితో ఆగదు, అది మాత్రం పక్కా. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.